మన దేశానికి స్వతంత్రం రాని రోజుల్లో ఆంగ్లేయులు పరిపాలించిన విషయం తెలిసిందే. వర్తక వ్యాపారాల కోసం వచ్చి దేశాన్ని తమ చేతిలో చేజిక్కించుకుని ఆంగ్లేయులు వ్యాపారాలు కొనసాగించిన రోజులవి. అటువంటి ఆంగ్లేయులే ఆలయ పవిత్రకు తలవంచి బీతిలీల చరిత్ర. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు రెండు ఒకే చోట సొంతం చేసుకున్నాయి. ఇంతటి చారిత్రాత్మకమైన ఆలయాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సందర్శించవలసిందే. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో గల శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి ఆలయము గల చరిత్ర కలిగిన ఆలయంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. పూర్వం దేవఋషి నారదుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా యోగానంద లక్ష్మీనరసింహస్వామి రూపంలో స్వామివారు వెలిచినట్లు చరిత్ర చెబుతుంది. తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసం చేయుచు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించి ఇక్కడ శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు జీర్ణోద్ధరణ చేశారు. దండయాత్రకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తిరుగు ప్రయాణమై వెళుతూ స్వామివారిని దర్శించుకొని ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు రెండు ఒకే చోట ఉండడం విశేషము. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రముఖ ఉభయ పుణ్యక్షేత్రము సింగరాయకొండ. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహస్వామి దేవాలయాలుగా ప్రఖ్యాతిగాంచినవి. సింగరాయకొండ అద్దంకి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో భవనాస చెరువు ఒడ్డున ఉన్నది. మొదట్లో సింగనకొండ అని పిలువబడ్డ నరసింహ క్షేత్రము ఆంజనేయ స్వామి క్షేత్రంగా గాను ప్రఖ్యాతిగాంచింది. ఆలయంలో గల గరుడ స్తంభంపై గల శాసన ప్రకారం ఈ ఆలయ పోషకుడిగా 14వ శతాబ్దంలో దేవరాయలు అనే రాజు కలడు. ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరలో ఉన్న సింగరకొండలో లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు ప్రసిద్ధ ఆలయాలుగా పేరుగాంచినాయి. సింగరకొండపై లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో 5 అంచెల రాజగోపురం ఉంది. ధ్వజస్తంభం గ్రహం ముందు ఉంచబడింది. సింగరాయకొండ అనే పేరును సింగంగా విభజించవచ్చు. సింహం మరియు కొండ వాలును సూచిస్తుంది. ఈ ప్రదేశంలో కొండపై పురాతన వరహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. అందుకే దీన్ని సింగరాయకొండ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారికి మరొక అవతారము తాత లక్ష్మీనరసింహస్వామి. ఆ పేరు రావడానికి గల కారణము పర్ణశాల కుటుంబానికి చెందిన కవులు ఈ నరసింహస్వామిని ప్రతి శనివారం దర్శించుకుంటారు. అదేవిధంగా ఒక శనివారం వారు దర్శించుకునగా వారి కుటుంబంలోని ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి తప్పిపోతే వారు ఆ రోజు మొత్తం అక్కడ వెతికిన ఆ పిల్లవాడు కనపడలేదు. వారు మరుసటి రోజు కూడా వెతుకులాట ప్రారంభించిన తర్వాత ఆ పిల్లవాడు గుడిలో కనిపించడం జరిగింది. రాత్రంతా ఎక్కడికి పోయినావు అని పిల్లవాడిని అడగగా రాత్రంతా తాత యొక్క సంరక్షణలో ఉండి నిద్రపోయానని చెప్పాడు. స్వయంభూ స్వామివారే తాత రూపంలో పిల్లవాడిని రక్షించారని అప్పటి నుండి తాత లక్ష్మీనరసింహస్వామిగా పిలువబడుతుంది. ఈ ఆలయ గోడలు మరియు స్తంభాలపై శాసనాలు రాసి అనేక గ్రామాలు మరియు భూములను స్వామివారి ఆలయానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం మే, జూన్ అంటే జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. రథోత్సవం మరియు గరుడోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పురాతన కాలం నుండి జరుపుకోవడం స్థానిక ఆచారము. ఆలయంలో 2 రాజగోపురాలు, స్వామివారి యొక్క విమాన గోపురాలు, మండపాలు మొదలైనవి ప్రాకారము ఇవన్నీ కృష్ణదేవరాయలు జీర్ణోద్ధరణ చేసిన ఆలయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత 16వ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్రలు జరిగినప్పుడు స్వామివారి యొక్క ఆలయాన్ని కూల్చివేయడానికి మద్రాస్ అర్గర్ నవాబ్ ఈ యొక్క ఆలయాన్ని కూల్చివేయడానికి సైన్యంతో పాటు ఇక్కడికి వచ్చి ఆలయ ధ్వంసానికి ప్రయత్నించగా ఒక సింహం స్వామివారి యొక్క ఆకారంలో ఆ యొక్క సైన్యంపై పడగా సైన్యం అంతా చెల్లచెదరైపోయిందంట. అప్పుడు నవాబు వచ్చి స్వామివారికి నమస్కరించి స్వామికి మన్యాలు రాసించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. స్వామివారి మండపాల్లో రాజగోపురం పక్కన కృష్ణదేవరాయలు జీర్ణోద్ధరణ చేసినటువంటి శిలాశాసనాలు నేటికి ఇక్కడ ఉన్నాయి. అయితే ఆలయం ప్రతిష్ఠించిన సమయంలో ఆలయం ఎదురుగా ఉన్న సముద్ర మార్గంలో తెల్లదొరలు తమ వర్తక వ్యాపారాలు కొనసాగించేవారు కాగా ఆలయం ఎదురుగా తెల్లదొరలు స్టీమర్లు రాగానే అగ్నికి ఆహుతయ్యేవి. ఈ విషయాన్ని గమనించిన ఆంగ్లేయులు స్టీమర్లు దహనం అవుతున్న ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీసి చివరకు శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దృష్టి మూలంగా స్టీమర్లు అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నట్లు గుర్తించారు. అందుకే అప్పుడు తెల్లదొరలు స్వామివారి ముఖద్వారాన్ని కొంత పక్కకు జరిపి మరలా నిర్మించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్ర మహత్యాన్ని అనుసరించి 14వ శతాబ్దానికి చెందిన సింగన్న అనే నరసింహస్వామి భక్తుడు ఉండేవాడు. సింగన్న కూతురు నరసమ్మ ఆమె రోజు ఆవును మేపేందుకు కొండ మీదకి వెళ్లేది. ఆవుల్లో ఒక ఆవు పాలు ఇవ్వడానికి సింగన్న గమనించాడు.
1-2 రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు, కానీ కొద్ది రోజుల నుండి ఆవు పాలు ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏమిటని ఆలోచించాడు. అసలు విషయాన్ని కనిపెట్టడానికి పాలు ఇవ్వని ఆవును అనుసరిస్తూ వెళ్ళాడు. ఆవు కొండ మీదకి వెళ్ళగానే ఒక రాయి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ రాతిలో నుండి ఒక బాలుడు ఉద్భవించి ఆవు పాలు తాగి వెళ్ళడం చూసిన సింగన్న ఆశ్చర్యానికి గురయ్యాడు. సంతోషాన్ని పట్టలేకపోయాడు. స్వయంగా తన కళ్ళతో రాతిలో నుండి బాలుడు రావడం చూశాడు గనక ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి అక్కడే నరసింహస్వామికి దేవాలయం కట్టించాడు అని పురాణాల ప్రకారము తెలుస్తుంది. ఈ ప్రాంతాన్ని కరాసుడు అనే రాక్షసుడు పరిపాలించాడు. అతను విస్తారమైన ఇంకో స్థల పురాణం ప్రకారము ఈ ప్రాంతాన్ని కరాసురుడు అనే రాక్షసుడు పరిపాలించాడు. అతను విస్తారమైన కరతి రాజవంశాన్ని స్థాపించాడు. ఇతడు నరసింహుని యొక్క అమిత భక్తుడు. అతను నరసింహస్వామి దర్శనం కోసం ప్రతిరోజు ఈ ప్రదేశాన్ని సందర్శించేవాడు. ఒకరోజు కరాసురుడు భగవంతుని వరం కోరగా భగవంతుడు తన రామావతారంలో వరం ఇస్తానని బదిలించాడు. కోపోద్రికుడైన కరాసురుడు ఋషుల ఆజ్ఞలను మరియు హోమాన్ని అడ్డుకోవడం ప్రారంభించారు. రాముడు రాజ్యం నుండి బహిష్కరించబడినప్పుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఋషులు తమ యజ్ఞాన్ని కాపాడమని రాముణ్ణి ప్రార్థించారు. నరసింహుని భక్తుడైన కరాసుడిని రాముడు చూసినప్పుడు రాక్షసుని చంపడానికి ముందు రాముడు నరసింహుని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. నారద మహర్షి వరహ నరసింహ అవతారంలో తమ ముందు కనిపించి నరసింహస్వామి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి సంబంధించిన స్థల పురాణము. తమ తల్లి కోసం వెతుకుతూ దక్షిణ పథం బయలుదేరిన ఆంజనేయుడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని ఒక నమ్మకము. అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణముఖుడై కనపడతాడు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరాయ కొండపై గల నరసింహస్వామి గుడి యందు ధ్వజారోహణ చేయుచుండగా కొండ కింద ఒక దివ్య పురుషుడు ఒక ఆంజనేయ విగ్రహంకు హారతిచ్చినట్టు కనపడెను. పరుగున కిందికి వెళ్లి తాతాచార్యులు వారికి పురుషుడు మాయమై దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది. సింగరకొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహాయోగి ఆ గ్రామానికి విచ్చేసి కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడము కొండ మీద ఆలయ పనుల్లో ఉన్న వారందరూ చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహాజ్వాలగా వెలుగుతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వారు కలిసి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు. శ్రీ హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి శ్రీలంకకు వెళ్లే సమయంలో సింగకొండలో ఒక రోజు బస చేశాడనే మరొక బలమైన నమ్మకం ఉన్నది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహము దక్షిణముఖంగా ఉండడం వల్ల భక్తులు అత్యంత అరుదైన శ్రీ హనుమంతుని దర్శనం కావచ్చు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచ పీడల నివారణ అవుతుందని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు. వాస్తు పండితుల ప్రకారము ఈ తీర్థయాత్ర కేంద్రం చాలా మంచి వాస్తును కలిగి ఉంది. ఎందుకంటే ఈశాన్యంలో పూర్తి నీటితో నిండిన భవనాసి సరస్సు మరియు నైరుతిలో సింగరకొండ ఉన్నది. క్షేత్రపాలకుడుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి మరొక ప్రత్యేకత సమీప దర్శనీయ ఆలయాలు అయ్యప్ప స్వామి వారి ఆలయము, షిరిడి సాయిబాబా వారి ఆలయము, శ్రీ వీరభద్రేంద్ర స్వామి ఆలయము, శ్రీ గాయత్రి మాత ఆలయము, కొండపైనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయము, శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహము. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో దేవరాయ రాజు నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహస్వామి దేవాలయం కూడా ఉన్నది. పురాతన ఆలయము ఏడి 1449-50 నాటిది. ఇది ఆలయ ప్లాస్టింగ్ నమోదు చేస్తుంది. బండారు సెట్ మరియు కూని సెట్టింగ్తో నరసింహస్వామి ఆలయానికి అంకితం చేయబడింది. 16వ శతాబ్దం ప్రారంభంలో విశ్వాసంతో వైష్ణవుడైన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. వసతి సింగరాయ కొండలో పొందాలనుకునే వారు దేవస్థానం ఏర్పాటు చేసిన క్యాటేజీలలో బస చేయవచ్చు కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మారుతి భవన్లో వసతి పొందవచ్చు. అద్దె తక్కువ ధరకే లభిస్తుంది. ఈ భవన్ను 2 అంతస్తుల సముదాయము. సింగరాయకొండ ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరాయకొండ గలదు. సమీప విమానాశ్రయము విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టు. అక్కడ దిగి క్యాబ్ లేదా ట్యాక్సీలు సింగరాయకొండ చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపన ఉన్నది. విజయవాడ నుండి చెన్నై వెళ్లే ప్యాసింజర్ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.
బస్సు మార్గం అయితే అద్దంకి బస్ స్టాప్, హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుండి అద్దంకికి బస్సులు కలవు. ఒంగోలు నుండి బస్సు ప్రయాణికులు అద్దంకి వెళ్లే బస్సు ఎక్కవచ్చును. ఈ ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషము. మరి ఇంతటి ఘనచరిత్ర ఉన్న గల ఆలయాన్ని మనం అందరం ఒకసారి దర్శించుకుందాము.